వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. పాండవులు లక్క ఇంటిలో మరణించారన్న వార్త వచ్చింది. వచ్చారు వాళ్ళందరూ, ఆచార్యుడు వచ్చారు. అయ్యా పాండవులు పోయారు. మొత్తం ధృతరాష్ట్రుడు, విదురుడు అందరూ బయలుదేరారు. యమునా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ తీర్థం వదిలిపెట్టాలి. తీర్థం వదిలిపెడుతుండగా అందరూ వదిలిపెట్టారు. ఒక్క భీష్ముడి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఇక భీష్ముడు వదలబోతున్నాడు పాండవులకి ధర్మోదకాలు. వెంటనే విదురుడు చెయ్యి అడ్డం పెట్టి, భారత మా విప్రసించ, భీష్మాచార్య నీళ్లు వదిలిపెట్టద్దు అన్నాడు ఆయన. అనేసరికి భీష్ముడికి కంట నీరు తిరిగింది. ఎంత ఆనందం కలిగిందో ఏమిటి, ఇంతమంది వదిలిపెట్టినా కూడా పాండవులకి చేరింది, చేరలేదు పక్కనట్టే పెట్టండి. భీష్ముడికి ఉన్న తపశక్తి కారణం చేత ఇప్పుడు గనక భీష్ముడు నీళ్లు వదిలిపెట్టినట్టయితే అక్కడ పాండవులకి ప్రమాదమే జరిగి తీరుతుంది. అంటే పాండవులకి వెళ్ళి తీరుతుందన్నమాట ఈ సంపదంతా కూడాను. అలాగా అంటే శ్రద్ధతో చేసినప్పుడు ఆ శ్రద్ధతో చేసిన ప్రక్రియ వల్ల కలిగే ఫలితము తప్పనిసరిగా వస్తుందని చెప్పడానికి ఇది జరిగింది ఇక్కడ. అంచేత కృష్ణుడికి బలం పెరిగింది, ప్రాణములు నిలబడ్డాయి, పుష్టి కలిగింది. జాంబవంతుడు పూర్తిగా అలసిపోయాడు 21 రోజుల యుద్ధానికి. చిరంజీవి అయినప్పటికీ అదిగో ఆ కష్టం ఉంటుంది కదా, అప్పుడు గుర్తించాడు. ఇక్కడ నారాయణ భట్టాద్రి చమత్కారంగా వర్ణన చేస్తాడు. జాంబవంతుడు స్వామి కూడా ముష్టిఘాతాలతో యుద్ధం చేశారు, ఆయుధాలతోటి వీడితోటి కాదు. అక్కడ ఒకళ్ళనొకళ్ళు ముష్టిఘాతాలతో కొట్టుకునేటప్పుడు గుండ్రంగా తిరుగుతారు కదా, ఆ తిరిగేటప్పుడు కేకలు వేస్తూ, అంటే పౌరుషం తెచ్చుకోవడానికి పెద్ద పెద్ద కేకలు వేస్తూ. జాంబవంతుడు కూడా అష్టోత్తర శతనామ స్తోత్రం చేశాడు పరమాత్మకి అంటాడు ఆయన. ఎలాగట, 2 చేతులు ఇలా జోడించాట. జోడిస్తే ఎలా ఉంది, దీని ఇలా కూడా ఈ చేతులతో కొట్టే పద్ధతి అన్నమాట ఇది. దీన్నే వాలీబాల్ అలాంటితో చెబ్ అంటుంటారు. అంటే 2 చేతులు ఇలా పెట్టి ఈ కింది భాగంతో కొడతారు బంతిని. ఇలా పెడితే ఎలా ఉందిట, పద్మాకారంలో ఉందిట. రామ హరే రామ దాశరథే, రాముడి కదా జ్ఞాపకం ఉన్నది. రాముడి పేర్లన్నీ తలుచుకుంటున్నట్ట. శ్రీరామ, దాశరథి, సీతాపదే, లక్ష్మణాగ్రజ అంటూ ఈ పదాలతోటి కేకలు పెడుతూ గుండ్రంగా తిరుగుతూ కృష్ణుని 2 చేతులతోటి కొడుతుంటే ఎలా ఉందిట, కృష్ణుడికి రామాష్టోత్తరం చేసినట్టుగా ఉందట. అంటే చేతులేమో పువ్వుల్లా ఉన్నాయి, చేతులు 2 జోడించగానే కలువ పువ్వుల్లా ఉన్నాయి. నామావళి చదువుతున్నాడు, కృష్ణునికి అప్పచెప్తున్నాడు. నారాయణ భట్టాద్రి నారాయణీయంలో అద్భుతంగా వర్ణన చేస్తాడు. అప్పుడు గుర్తుపట్టాడు తన స్వామిని. ఓహో, అలనాడు రామావతారంలో నన్ను అనుగ్రహించిన స్వామి ఈనాడు ఇక్కడికి వచ్చాడా. కారణం ఏమిటంటే జాంబవంతుడికి ఓ కోరిక మిగిలిపోయిందట పాపం. రామావతార కాలంలో రామచంద్రస్వామి ఆ బాణప్రయోగం ఆ పద్ధతంతా చూచాడు, ఆనందపడ్డాడు. కానీ ఆయనకు అనుమానం వచ్చింది, కేవలం రామచంద్రస్వామికి కేవలం బాణప్రయోగమే వచ్చా, ఇతరములైన యుద్ధములు ఏమన్నా వచ్చా అని అనుమానం వచ్చింది. అంటే అయోధ్యానగర్లో ప్రజలు చెప్పారు, అశ్వస్కంధేచ గజస్కంధేచ, ఏనుగు ఎక్కడంలో కానీ గుర్రం ఎక్కడంలో కానీ రథంలో ఉండడం కానీ రాముడిని మించిన వాళ్ళు ఏడయ్యా, అన్ని యుద్ధాలు వచ్చన్నట్ట పాపం. అంటే జాంబవంతుడు అడిగాడు, నీతోడి కాసేపు ముష్టి యుద్ధం చేయాలనుంది అని చెప్పి. అంటే కాదు, ముష్టి యుద్ధం ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఏముంటుంది, ఉండదు కదా. అందుకని ఆ కోరిక తీర్చడానికి రామచంద్రస్వామి మళ్ళీ కృష్ణావతారంలో అదే కోరిక తీర్చాడు, గుర్తుపట్టాడు. సచ ప్రణిపత్య పునరప్యేవం ప్రసాద్య జాంబవతి నామ కన్యాం గృహాగతాయ అర్ఘ్యభూతాం గ్రాహయామాస. తన ఇంటికి వచ్చాడు చక్కటివాడు, చక్కటి వరుడు. అంచేత అతనికి ఒక వస్తువు ఇవ్వాలి కదా, అందుకని జాంబవతినిచ్చాడు. జాంబవతి అనే కన్యని అప్పచెప్పాడు స్వామికి. అంటే గృహస్థుడు గనక కన్యాదానం చేస్తున్నాడు. శమంతకమణిరత్నమపి ప్రణిపత్య తస్మై ప్రదదౌ, అతనికి నమస్కరించి అమ్మాయిని అప్పచెప్పాడు. అమ్మాయితో పాటుగా శమంతకమణిని కూడా ఇచ్చాడు.
అంటే దీన్నే మనకి పద్ధతి ఏమిటనమాట, వివాహమైన తర్వాత అమ్మాయితో పాటు కానుకలు కూడా పంపిస్తారు. చివరికి అది కాస్త ఆచారం కాస్త వేరేలా మారిందనమాట. అంచేత అచ్యుతోపి అతి ప్రణతాత్ తస్మాత్ అగ్రాహ్యమపి. నిజానికి ఆ శమంతకమణి తన కోసం అక్కర్లేదు, కానీ అక్కడ కన్యకామణిని తీసుకున్నాడు, శమంతకమణిని తీసుకున్నాడు. ఆత్మ సంశోధనాయ జగ్రాహ. ఈ మణిని తీసుకోవడంలో ఆత్మ సంశోధనాయ ఏమిటండి? కృష్ణుడిగే గనక కాస్త రాజకీయం బాగానే వచ్చును. వచ్చిన పెద్ద మనిషి తన తప్పు లేదని చెప్పడం కోసం ఏం చేయాలి? జాంబవంతుడినే స్వయంగా తీసుకుని వెళ్ళి ద్వారకా నగరానికి తీసుకెళ్ళి రాజసభ ఏర్పాటు చేసి జాంబవంతుడి చేతే చెప్పించవచ్చు కదా, ఈ శమంతకమణి ఇలా వచ్చిందయ్యా అని. కానీ కృష్ణుడు అనవసరమైన రాజకీయాలకి వెళ్ళడు. ప్రపంచంలో ఏమని పేరు వచ్చింది? తాను దొంగిలించానని పేరు వచ్చింది. తాను దొంగిలించలేదు అని తను చెప్పుకోవడమే, మధ్యలో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం దేనికి? అందుకని జాంబవంతుడిని తీసుకుని వెళ్ళలే. అంటే రాజకీయంలో రాజకీయాల పద్ధతి తెలవడం అన్నది, అంటే రాజనీతి శాస్త్రం అన్నది ఎంత జాగ్రత్తగా పాటించాలో కృష్ణస్వామిని చూస్తే అర్థమవుతుంది. అందుకని జాంబవతిని తీసుకున్నాడు, శమంతకమణిని తీసుకున్నాడు, బయలుదేరి వచ్చాడు, ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరానికి వస్తే అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసునా? జనశ్చ లోకనాత్ తక్షణమేవ అతి పరిణత వయసోపి నవ యవ్వనమివాభాత్ అభవన్. వాళ్ళందరూ కూడా కృష్ణుడు రావటం లేదని ఎదురు చూసి 10 రోజుల పాటు చూసి ఉత్తర క్రియలన్నీ చేసేశారు. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చేసరికి అతన్ని చూడగానేట అతి పరిణత వయస్సోపి, వాళ్ళందరికీ కూడా ముసలితనం వచ్చినప్పటికీ, అంటే ముసలితనం ఉంది, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, నీరసించిపోయారు. కృష్ణుడిని చూడగానే మళ్ళీ యవ్వనం వచ్చినట్టుగా అయ్యిందట. అంటే భగవద్ దర్శనము చేత అలాంటి ఆనందం కలుగుతుంది మనకి. తప్పిపోయాడనుకున్నవాడు తిరిగి వచ్చాడు. ఇలాంటిదే ఇంకొక తోట రామాయణంలో చాలామందికి దృష్టికి రాని ఒక శ్లోకం ఉంది. రామచంద్ర స్వామి శివధనుర్భంగం చేశాడు. చెయ్యగానే జనకుడు సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రామచంద్ర స్వామి తలదించుకున్నాడు. ఎంచేత నాన్నగారు అనుమతికి చూడాలి గనక జనకుడికి అర్థమయ్యింది. దూతల్ని పంపించాడు. దూతలు వెళ్ళారు. 3 రోజులు ప్రయాణం చేశారు. గుర్రాల మీద అలసిపోయాయి గుర్రాలు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి దశరథుణ్ణి చూచారు అని వాక్యం ఉంది అక్కడ. అక్కడ వాల్మీకి ఏమన్నాడో తెలుసా? వృద్ధం దశరథం నృపం దదర్శ. రాజును చూచారు, దశరథ మహారాజును చూచారు, వృద్ధుడైన దశరథ మహారాజును చూశారు. అవసరం ఉందా ఆ వృద్ధ శబ్దం అన్నది? ప్రపంచానికి అంతటికీ కూడా దశరథుడు ముసలివాడని తెలుసును. ఇక మళ్ళీ ముసలివాడైన రాజు, ఇదేం వర్ణన ఎందుకు అవసరమేముంది? అది కాదు చమత్కారం. రామచంద్రస్వామి ఎప్పుడైతే విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడో 7 రోజులు అయిపోయింది. రాముణ్ణి చూడకుండా ఉండలేడు దశరథుడు. అంచేత 7 రోజుల లోపల కూడా రాముడు లేని కారణం చేత ఒక్కసారిగా వృద్ధాప్యం మీద పడ్డట్టుగా అయ్యింది. 60,000 సంవత్సరాల తర్వాత కన్నాడు రామచంద్రస్వామిని. ఆ రాముణ్ణి చూసినప్పుడల్లా దశరథుడు తాను మళ్ళీ యవ్వనం పొందినట్టుగా అవుతుంటాడట. అలాగనమాట. అంచేత కృష్ణుణ్ణి చూడగానే వీళ్ళందరికీ కూడా మళ్ళీ యవ్వనం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడొక్క క్షణం ఆగినట్టయితే దీంట్లో అంతరార్థాన్ని చూద్దాం. ఎక్కడా కానీ దానము కానీ తపస్సు కానీ యజ్ఞము కానీ యాగము కానీ చెయ్యడంలో తప్పేం లేదు. చెయ్యండి, కోరికలు ఉంటే ఉండనివ్వండి. కానీ ఈ కోరికలు లౌకికమైన కోరికలైనట్టయితే ఆ లౌకికమైన కోరికలు మీకు ఉపయోగిస్తున్నాయా, పతనానికి హేతు అవుతున్నాయా చూసుకోండి. యదృచ్ఛాలాభ సంతుష్ట అంటారు. భగవంతుడు ఎంత ఇస్తాడో అది తీసుకోగలిగిన రోజుని క్షేమము. తపస్సు కానీ భక్తి కానీ కోరికలు తీరడానికే అనగానే కోరికలు తీరడంతో పాటు పాపము కూడా వెంటంటుతుంది. జాగ్రత్త. కుంతికి వరం వచ్చింది, కర్ణుణ్ణి కంది. ఏం జరిగిందో చూచారు కదా. ద్రౌపదికి వరం వచ్చింది. ఏమిటా వరం? అక్షయపాత్ర చేదుకొచ్చింది. అహంకారం వచ్చింది కదా. అంచేత ఎక్కడైనా వస్తువులు మీ దగ్గరకు వచ్చినప్పుడు అహంకారం కారణమైతే
పతన హేతువులు అవుతాయి. బాణాసురుడున్నాడు, గజాసురుడున్నాడు, వృతాయుధుడున్నాడు. వీళ్ళందరూ వరాలు కోరారు. ఎలాంటి వరాలు కోరారు? లౌకికమైన ఫలితముల వరాలు కోరినందువల్ల పతన హేతువులు అయ్యాయి. ఇదేమిటి? శమంతకమణి. శం అంతకం, సుఖమును నాశనం చేయునది. జరాసంధుడి బారి నుంచి కాపాడాడు మధురా నగరాన్ని. 18 సార్లు ఒక్కొక్కటి 21 అక్షౌహిణుల సైన్యంతో వస్తే కృష్ణ పరమాత్మ జరాసంధుడిని ఓడించి వెనక్కి పంపించి రాత్రికి రాత్రి ద్వారకానగర్ నిర్మాణం చేసి ఇలాగ జాతిని రక్షించిన కృష్ణుడు వచ్చి శమంతకమణి అడిగితే ఇవ్వలేదు సత్రాజిత్తు. అంటే నిజమైన ప్రజాసేవకుణ్ణి గౌరవించకపోతే ఏం ప్రమాదం జరుగుతుందో చూపించాడు ఇక్కడ. ఇది జరిగిందన్నమాట. అంచేత ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు వచ్చిన శమంతకమణి కథని మరింత మలుపు తిప్పింది. ఎలా తిప్పింది అంటే, ఈ శమంతకమణి మళ్ళీ ఇక్కడి నుంచి సత్రాజిత్తు దగ్గరకు వచ్చిందాకా ఉండి కృష్ణ పరమాత్మకేమో సత్యభామనిచ్చి వివాహం చేశాడు. అక్కడితోటి కథ మలుపు తిరిగింది. ఆ కథలో విశేషాన్ని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.